ప్రభాస్ కౌశిక్ని ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నాడు. కౌశిక్, ప్రభాస్ అన్నా నేను తినలేనన్నా అంటాడు. అరే మళ్ళీ నువ్వు నాకు ఒక కొత్త నిక్నేమ్ పెడుతున్నావా ప్రభాస్ అని? మా అమ్మా నాన్నలు నాకు ఒక మంచి నేమ్ ఇచ్చారురా ప్రభాస్ అని, దాంతో పిలవనురా. ఆ పేరుతో పిలిస్తే నీకు దిష్టి తగిలేస్తుందన్నా, అందుకే నిక్నేమ్స్తో పిలుస్తాం. నాకు రెబల్, డార్లింగ్ అనే పేర్లు ఉన్నాయిరా, ఈ ప్రభాస్ అని ఎందుకు పిలుస్తున్నావురా? ఏదన్నా ఒక ఫీల్డ్లో తోపు అయితే బాస్ అంటారు, అదే బాసులకే బాస్ అయితే ప్రభాస్ అంటారు. సర్లే కానీ ఇంతకీ నా మీద ఏమన్నా మంచి స్టోరీలు ఉన్నాయా? ఉంటే చెప్పు. ఉన్నాయన్నా. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తే 10 సంవత్సరాల్లో నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు అనుకుంటున్నావు? కౌశిక్, గాంధీజీని ఏమంటారన్నా? ప్రభాస్, ఫాదర్ ఆఫ్ ది నేషన్. 5 సంవత్సరాల్లో నేను గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అవుతా. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ప్రపంచం నన్ను చిన్నప్పటి నుంచి ఎలా తొక్కిందన్న, ఇప్పుడు నా టైం వచ్చింది. నేను ప్రపంచాన్ని తొక్కుతా, డైరెక్ట్ పాతాళంలోకి తొక్కేతా. ప్రభాస్ కౌశిక్ని పిలవక ముందు రాత్రి ప్యారడైజ్ గ్రౌండ్లో అందరూ కౌశిక్ ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తున్నారు. కౌశిక్, సాయంత్రం 9 అయింది. ఇది ఈవినింగ్ టైం, బాగా లేట్ అయింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటి మార్నింగా? ఇది ఈవినింగ్ కదా అని ఒకరు అంటారు. మీకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీ అందరి జీవితాలు రాత్రి చీకట్లోనే ఉన్నాయి ఇప్పటిదాకా. వాటికి టైం వచ్చింది వెలుగుని చూడడానికి, అందుకే గుడ్ మార్నింగ్ అన్నా. నాకు ఒక విషయం చెప్పండి, జాబ్స్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి వస్తాయా, లక్ ఉన్న వాళ్ళకి వస్తాయా? అందరూ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే వస్తాయి. మీ ఎవరికి జాబ్ లేదు, మరి మీరు హార్డ్ వర్క్ ఏం చేయలేదా? మీ ఎవరికి జాబులు లేవు ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, లక్ లేదు, రెఫరల్స్ లేవు, మీకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. మీలో ఉన్న వారిలో ఎంతమందికి వేరే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఏంటి ఎవరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం లేదా? ఊపిరి పీల్చుకున్న ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరిని వాళ్ళ జెండర్ చూసి, కలర్ చూసి డిస్రెస్పెక్ట్ చేయకూడదు. కానీ మనుషులు కేవలం జాబ్ ఉన్న వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇది ఒక రకమైన అంటరానితనం, చాలా పెద్ద క్రైమ్ ఈ 20th సెంచరీలో. నేను నాకు తెలిసిన నలుగురు గురించి చెప్తా. ఒకడు నా హాస్టల్లో ఉండే మా ఫ్రెండ్. వాడికి నాకన్నా కోడింగ్ వచ్చు, అయినా కూడా వాడికి జాబ్ లేదు. ఎందుకంటే వాడు ఫ్రెషనర్ అని ఎవడో వాడికి ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఒకడు ఒక స్విగ్గీ బాయ్. తను ఒక వికలాంగుడు. తనకు ఒకటే కాలు, ఒకటే చెయ్యి ఉంది. అయినా కూడా తను సైకిల్ నొక్కుతాడు, డెలివరీ చేస్తాడు. తనని చూస్తే నాకు అసలు ఎక్కట్లేని కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఏమైనా చేయగలుగుతానని. ఇంకొకడు నా ఆఫీస్లోనే పనిచేసే నా కొలిగాడు చెత్త నా కొడుకు, డ్రగ్స్ తీసుకుంటాడు, వర్క్ సరిగ్గా చేయడు. ఇంకొకరు కూడా నా కొలిగ్, తనైతే ఒక లేడీ. ఇంకొకరు కూడా నా కొలిగ్, తను డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ ఏమి లెక్క చేయదు, తనకు నచ్చినట్టు తిరుగుతుంది, నచ్చినోడితో ఉంటుంది, ఎవరిని పడితే వాడితో తిరుగుతుంది. తిన కూడా పని అంత గొప్పగా ఏం చేయదు. నాకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ముందు చెప్పిన ఇద్దరికి టాలెంట్ ఉంది, పట్టుదల ఉంది, కానీ వాళ్ళకి ఏ ఒక మంచి జాబ్ కానీ మంచి ఇన్కమ్ సోర్స్ కానీ లేదు. తర్వాత చెప్పిన ఇద్దరు వేస్ట్ గర్లు, కానీ వాళ్ళకి మంచిగా డబ్బులు సంపాదించడానికి ఒక జాబ్ ఉంది. వీళ్ళు చేయగలిగిన పనే ముందు ఉన్న ఇద్దరు కూడా చేయగలుగుతారు, కానీ వాళ్ళకి ఎందుకు ఏ జాబు లేదు, వీళ్ళకి మాత్రమే ఎందుకు ఉంది? వీళ్ళని చూసి నాకు జెలసీ ఏమీ లేదు, కానీ వాళ్ళని చూస్తే బాధగా ఉంది. జాబ్స్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకే రావాలి, జాబ్ చేసేవాళ్ళు 12 నెలలు బానిసల్లా పని చేయాలి అన్న ఈ రూల్స్ ఎవరు పెట్టారు? ఈ రూల్స్ ఉన్నంతకాలం ప్రపంచం సఫర్ అవుతూనే ఉంటుంది. ఈ సఫరింగ్లోనే కలిగి ఉంటాడు. నాకు దీన్ని మార్చాలని ఉంది. మనం ఒక కొత్త వర్క్ రూల్ని స్టార్ట్ చేద్దాం, ఏదైతే సఫరింగ్ని పోగొడుతుందో అలాగే కలిని చంపుతుందో. మనం మనుషులమే, మనం ఎంజాయ్ చేయడానికి డబ్బు అలాగే టైము కావాలి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అసలు ఎందుకు మనందరం 6 నెలలు ఒక మంచి కంపెనీలో మంచి శాలరీ వచ్చి దాంట్లో పనిచేసి 3 నెలలు మన కంట్రీకి ఉపయోగపడే పనులు చేసి మొత్తానికి 9 నెలలు పనిచేసి
కానీ 3 నెలల్లో మనకు నచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. అలాగే అదే 3 నెలల్లో జాబ్ లేని వాళ్ళు జాబ్స్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అన్న వస్తుంది. ఈ కొత్త రూల్తో మనం డబ్బులు సంపాదిస్తూనే ఎంజాయ్ చేయగలుగుతాం. మీలో ఎవరికన్నా ఇంకా దీనికన్నా మంచి ఐడియా ఉంటే దాన్ని ఫాలో అవుదాం. స్పీచ్ వింటున్న వాళ్ళ ఒకరు, మన సీఎం మన కోసం వేరే దేశం నుంచి గూగుల్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొస్తున్నారు కదా, మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు, మనకి ఎలాగ జాబ్ లేని వాళ్ళకి జాబ్లు ఇప్పిస్తున్నారు కదా అంటారు. కౌశిక్ ఏంటో, వాళ్ళు వేరే దేశం నుంచి మనకి ఇక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారంటే వాళ్ళ దేశంలో వాళ్ళకి జాబులు తగ్గిపోతాయి కదా, ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ కాదు. అలాగే ఒకే జాబ్ ఇద్దరు చేయడం వల్ల ముందు 6 నెలలు ఎవరో ఒకడు పని చేస్తాడు, అటు సరిగ్గా పని చేయలేదు అనుకో, దాని తర్వాత పని చేసినాడు ముందోడు సరిగ్గా పని చేయలేదని చెప్తాడు. దీనివల్ల స్కామ్స్ అన్నీ పోతాయి. మెయిన్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ విషయంలో వాళ్ళు మాత్రం వాళ్ళ పోస్టులు ఎప్పుడు ఉంటారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మోసాలు చేస్తూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతూ ఉంటారు. ఒక పిహెచ్డి చేసే ఒక వ్యక్తి, మేము చాలా ఎగ్జామ్స్ రాసాం, మాకు మీకన్నా ఎక్కువ బ్రెయిన్, మెమరీ, క్యాలిక్యులేషన్ చేసే స్పీడు అంతా స్పీడ్ మీద ఉంటుంది, మీరు మేము ఒకటేనా అంటాడు. మీరు మేము ఒకటేం కాదు, మీరు బాగా టాలెంటెడ్, మీరు చేసే పనులు ఏమి చేయలేం, కానీ చాలా పనులు ఉంటాయి, అవి చాలా చాలా సింపుల్గా ఉంటాయి. అలాంటి జాబ్స్లో 6 నెలల్లో ఒకరు, ఇంకో 6 నెలల్లో వేరే వాళ్ళు పనిచేసేలా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇలా అయితే మాలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీ అవుతారు, అందరికీ జాబ్స్ వస్తాయి, రెస్పెక్ట్ వస్తాయి. ఏ బాబు ఏం చేస్తున్నావు, డిగ్రీ అయిపోయింది కదా నెక్స్ట్ ఏంటి అని ఎవడు అడగడు. టీచర్ జాబ్స్ ఉంటాయి, యూట్యూబ్లో క్లాసెస్ చేపించి నేర్పిస్తున్నారు ఇప్పుడు అందరూ, గవర్నమెంట్లో కూడా. పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది, దాంట్లో కేవలం సంతకాలు పెడతారు, ఫొటోస్ తీసుకుంటారు. విఆర్ఓలు ఇంకా వీళ్ళందరూ డేటా ఎంట్రీ చేస్తారు, సంతకాలు పెడతారు, పైకి పంపుతారు. సూపర్వైజర్లు, మేనేజర్లు వీళ్ళందరూ ఏం చేస్తారు, అందరికీ ఏ పని చేయాలో ఆ పనులు చెప్తారు. ఇవన్నీ ఏమన్నా పెద్ద కష్టమైన పనులా, కేవలం ఒక ఎగ్జామ్లో మార్కులు బట్టి ఇవి జాబులు ఎలా డిసైడ్ చేస్తారు? ఇలాంటి జాబుల్లో మాత్రమే జాబ్ షేరింగ్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకరు క్యాపిటలిస్ట్, సోషలిస్ట్, క్యాపిటలిస్టిక్ ఐడియాలజీస్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, నేషనల్ రూపీ వాల్యూ డౌన్ అవ్వచ్చు అని ఇంకా వేరే వేరే డైలాగ్స్ ఉన్నాయి, అవన్నీ ఈ రికార్డింగ్లో పెడతలేదు. స్పీచ్ వింటున్న వాళ్ళు కొంతమందినో ఇదేమీ అంత పాసిబుల్ అయ్యే ఐడియా ఏం కాదు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటా గుసగుసలు అనుకుంటూ ఉంటారు. మనుషులం అందరూ ఏం ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వాలనుకుంటాం, కొత్తగా డిఫరెంట్గా స్పెషల్గా ఏమీ చేయాలనుకోము. కానీ ప్రపంచం మారడానికి, ఇంకా ఆనందంగా ఉండడానికి కొనన్ని పోరాటాలు చేయాలి. వాటి వల్ల ముందు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ చివరికి ప్రపంచం మెరుగవుతుంది. ఆగస్ట్ 15 ఈరోజు స్పెషాలిటీ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు, మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన రోజు. అలాగే ఈరోజు డిసెంబర్ 10, ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పనికిమాలిన జాబ్ రూల్సా లేదా ఫ్రస్ట్రేటెడ్ యూతా? మీ అందరికీ కూడా అర్హత ఉంది, నాతో పాటు పోరాడండి, మీ అర్హతను మీరు దక్కించుకోండి. క్రౌడ్లో ఉన్న వాళ్ళంతా యా ఎస్ అని అంటారు. ఈ యొక్క స్పీచ్ మొత్తం టీవీల్లోనూ వైరల్ అవుతుంది, పార్లమెంట్లో కూడా మీటింగ్స్ పెడతారు. ఇప్పుడు దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుందని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, మినిస్టర్స్, యాక్టర్స్ అందరూ కలిపి ఒక మీటింగ్ పెడతారు. వీళ్ళందరూ చెడ్డవాళ్ళు. సీఎం యొక్క పిఏ, మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మళ్ళీ వాటిని మనమే సాల్వ్ చేసినట్టు షో కొడతాం, దాంతో మనకి ఓట్లు పడతాయి. వీళ్ళ మధ్యలో వీళ్ళకి గొడవలు పెట్టడం వల్ల మనకు చాలా లాభం ఉంటుంది. మనుషులు డబ్బు కోసం వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకోరు, రెస్పెక్ట్ కోసం వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు. ఈ కౌశిక్ గారు చెప్పిన రూల్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే అందరూ కూడా ఒకటే లెవెల్లో ఉంటారు. అందరూ ఒకే లెవెల్లో ఉండడం వల్ల ఎవరిని ఎక్కువ తక్కువ చూడరు, అందరికీ సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. దాంతో ఎవరిని చూసి జెలసీ ఎవరిని చూసి అసహ్యించుకోరు. దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. అందరూ హ్యాపీగా ఉంటే మనకు ఓట్లు ఎవడు వేయడు. ఇంకొక యాక్టర్, ఈ స్లమ్ డాగ్స్ అందరూ నా కొడుకుని నెపో గిట్ట అని అన్న ప్రతిసారి
నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నెపో కిడ్ అని అన్నారంటే నేను ఏదో సాధించి ఉండాలి కదా. వాళ్ళు నా కొడుకుని నెపో కిడ్ అన్న ప్రతిసారి నా గురించి నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఒక రాజులా ఫీల్ అవుతాను. నా కొడుకులు రాజకుమారుల్లా ఫీల్ అవుతారు. కొత్త జాబ్ రూల్స్ తీసుకొస్తే ఆ స్లమ్ డాగ్స్ మేము ఒకటే అవుతాము. అప్పుడు మాకు రెస్పెక్ట్ ఎవడిస్తాడు, మమ్మల్ని చూసి ఎవడు సలాం కొడతాడు? ఎడ్యుకేషన్ మినిస్టర్ దీనమ్మ ఏం మెస్సరా ఇది. నాకు అసలు నిన్న నిద్ర కూడా పట్టలేదు. మా కాలేజ్లో జాయిన్ అయితే మీ కొడుక్కి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అని ఎప్పుడూ డప్పు కొట్టుకుంటూ ఉండేవాళ్ళమే. వీడు చెప్పినట్టు కొత్త రూల్ వస్తే ప్రతి ఒక్కడికి జాబ్ వస్తుంది. అప్పుడు మన కాలేజీల గురించి షో ఎలా కొట్టగలుగుతాం, మనం డబ్బులు ఎలా సంపాదించగలుగుతాం. అలాగే యూపీఎస్సీ ఇలాంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తే నాకు కోట్లు ఇస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎవడిస్తాడు నాకు? ఇంకొక సీఎం. ఈ ఐడియా ముందు నుంచి మనందరికీ తెలుసు, కానీ మనం ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేయం. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండలేం. వాళ్ళందరూ బాధపడుతుంటేనే కదా మనం ఎంత హ్యాపీగా ఉన్నామో అని మనకు అనిపిస్తుంది. ప్రతి క్యాస్ట్ వాడు కూడా గొప్పోడైతే మా క్యాస్ట్ వాళ్ళు మా క్యాస్ట్ ఒక గొప్పతనం తగ్గిపోతుంది. ఇలా జరగడానికి వీలు లేదు. డబ్బుని సంపాదిస్తుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడు తింటాకు మాత్రమే డబ్బు మిగిలేలా ఉండాలి. అంతేగాని వీళ్ళు డబ్బు కూడబెట్టేలా ఉండకూడదు. వీళ్ళే కనుక డబ్బు కూడబెట్టగలిగితే వీళ్ళకున్న బ్రెయిన్తో వీళ్ళు వేరే బిజినెస్లు స్టార్ట్ చేసేయగలుగుతారు. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. వీళ్ళందరూ టీవీలో ప్రస్తుతానికి ఒక లైవ్ జరుగుతుంది. దాంట్లో కౌశిక్ ఉంటాడు, వాడిని చూస్తాడు. కౌశిక్ గాడు నేను జాబ్ 6 నెలలు ఒకడు ఇంకో 6 నెలలు వేరే వాడు చేస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ దాన్ని ఏ కంపెనీ వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు. అయితే నేను ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తా. దీంట్లో మేనేజర్లు సీఈఓలు ఎవరు ఉండరు. డైరెక్ట్ క్లయింట్ టు ఎంప్లాయీ డీలింగ్స్ జరుగుతాయి. ఈ కంపెనీలో అయితే మనదే కాబట్టి 6 నెలలు ఒకడు ఇంకో 6 నెలలు వేరేవాడు, అలా ప్రతి ఒక్కడికి పని దొరికేలా చేస్తా. నేను యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేశాను, మన ఛానల్. దీంట్లో మీ స్కిల్స్ అన్నీ పోస్ట్ చేస్తా. దాన్ని చూసి ఎవరో ఒక క్లయింట్స్ అందరూ మన కంపెనీ కోసం వస్తారు. నేను ఒక చిన్న పోరాటం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అందరూ నన్ను అడ్డుకుంటున్నారు. అందుకే నేను ఇప్పుడు ఒక పెద్ద యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నా. సీఎంలు వాళ్ళందరూ దీన్ని చూసి వీడి నోరేమన్నా AK-47 అనుకుంటున్నాడా, మాటలతో తోటాలు వదులుతున్నాడు,